Hello everyone. Welcome back to my channel. Recent గా మారుతి e-Vitara టెస్ట్ డ్రైవ్ చేశాను అన్నమాట. I have a few things to say. Let's start with the positive. As a vehicle, drive గానీ, acceleration గానీ, suspension గానీ, they are all tuned with all their experience. అంటే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ మొత్తం పెట్టి they did a very good job with the steering, handling, యాక్సిలరేషన్ అండ్ సస్పెన్షన్. డ్రైవ్ లో కొద్దిగా నాకు అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే బ్రేక్, వెన్ వీఆర్ గోయింగ్ అట్ అ గుడ్ స్పీడ్ సడన్ గా బ్రేక్ కొట్టినప్పుడు ఇట్ ఈస్ పుషింగ్ ద ఫుట్ బ్యాక్, అంటే వెనక్కి పుష్ చేస్తుంది అనమాట. అదొక్కటే అబ్జర్వ్ చేశాను. అది సాఫ్ట్వేర్ అప్డేట్ తోటి ఇనీషియల్ మోడల్స్ కాబట్టి ఏమన్నా అట్లా వచ్చి ఉండొచ్చు. సాఫ్ట్వేర్ అప్డేట్ తోటి సెట్ అయిపోయే విషయం అయి ఉండొచ్చు. మెకానికల్ బ్రేక్ కి, రీజనరేటివ్ బ్రేక్ కి మధ్యలో ఉన్న ట్రాన్సిషన్ అట్లా ఏమన్నా అయి ఉండొచ్చు. వెన్ వి టాక్ అబౌట్ టెక్నాలజీ ఫీచర్స్, అంటే ఇప్పుడు ఏడాస్ నేను టెస్ట్ చేయడానికి మనం హైవేలోకి వెళ్ళే అంత ఛాన్స్ దొరకలేదు. స్క్రీన్ గురించి చూస్తే స్క్రీన్ లుక్డ్ అవుట్డేటెడ్. యాక్చువల్లీ 21 lakhs పెట్టుకునే కార్ లో ఉండాల్సినంత ఇది కాదు. ద యూఐ లుక్డ్ అవుట్డేటెడ్, ద కెమెరా లుక్డ్ లిటిల్ బిట్ అవుట్డేటెడ్. అంటే ఇంకొంచెం షార్ప్ కెమెరా ఇవ్వచ్చు. అది ఎందుకు అయి ఉండొచ్చు అంటే మారుతి అండ్ టొయోటా దే టెస్ట్ దేర్ వెహికల్స్ టు ద కోర్. అంటే వాళ్ళు ఒక 3-4 years టెస్టింగ్ కోసం టైం తీసుకుని ఉండొచ్చు. అప్పుడున్న టెక్నాలజీ ఏదైతే, అప్పుడున్న సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దానినే వాళ్ళు బాగా టెస్ట్ చేసి రిఫైన్ చేసి ఇచ్చి ఉండొచ్చు. దే ఆర్ వర్కింగ్ వెల్, బట్ చూడడానికి మాత్రం కొద్దిగా అవుట్డేటెడ్ గా అనిపించాయి అనమాట. వన్ మోర్ పాజిటివ్ ఇస్ 18-inch వీల్స్ ఇచ్చారు. స్పేర్ వీల్ కూడా 18-inch ఫుల్ సైజ్డ్ అలై వీలే ఇచ్చారు అనమాట. సో విచ్ ఇస్ గుడ్. మీరు నా టైర్ బర్స్ట్ అయిన వీడియో నా ఛానల్ లో చూసి ఉండుంటే, చూడకపోతే ఒకసారి చూడండి. నా టైర్ కి 18-inch వీల్స్ ఇచ్చినా కూడా స్పేర్ వీల్ మాత్రం స్పేస్ సేవర్ వీల్ ఇచ్చారు. బైక్ టైర్ బండమే పెట్టుకుని తిరుగుతున్నట్టు ఉంటది అనమాట. అండ్ కొన్ని కార్స్ కి అయితే స్పేర్ టైర్ అన్నది అసలు ఇవ్వట్లేదు, జస్ట్ పంచర్ రిపేర్ కిట్ మాత్రమే ఇస్తున్నారు అనమాట. సో దే ఆర్ ఇంక్లూడింగ్ స్పేర్ వీల్ అన్నది. ఇట్స్ అ వెరీ గుడ్ సైన్. బూట్ స్పేస్ వాజ్ లిటిల్ లెస్. 300 liters ఎంతో ఇచ్చారు. బండి కూడా కొంచెం చిన్నగా కనబడుతుంది బయట నుంచి. ఫ్రంట్ స్పేస్ అయితే అసలు లేదు. ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఇచ్చారు అనమాట. ఇండస్ట్రీ ఏమన్నా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రంట్ వీల్ డ్రైవ్ వల్ల. ఈవీస్ అన్ని జనరల్ గా రియర్ వీల్ డ్రైవ్ ఇస్తున్నారు, బట్ వీళ్ళు దే చోస్ టు గో విత్ ఫ్రంట్ వీల్ డ్రైవ్. ఐ డోంట్ నో వై. దాని వల్ల నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఫ్రంట్ స్పేస్ లేదు. ఛార్జింగ్ పోర్టబుల్ కేబుల్ ఫ్రంట్ లో పెట్టుకుందాము అన్నా కూడా స్పేస్ లేదనమాట. అండ్ ఆల్సో ఆ మోటార్ ను కూడా కొద్దిగా ప్లాస్టిక్ దాంతో కవర్ చేసి ఉంటే బాగుండేది, బట్ దే లెఫ్ట్ ఇట్ ఎక్స్పోజ్డ్. ఐ డోంట్ నో వై. మేబీ థర్మల్స్ గురించి దేని గురించి అయి ఉండొచ్చు. లెట్స్ టాక్ అబౌట్ రేంజ్ వాళ్ళు మనకి బ్యాటరీ కెపాసిటీ 61 kWh ఇస్తున్నారు కాబట్టి 61 into 6 వేసుకున్న 636 360 kilometers వరకు రేంజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 360 సిటీలో అయితే ఒక 380-400 వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి, చిన్న బండి కాబట్టి. నాకు ఇది బెటర్ గా ఇచ్చి ఉండాల్సింది అని అనిపించిన విషయం ఏంటి అంటే వారంటీ ఓన్లీ 8 years 1,60,000 1,80,000 kilometers వరకే ఇచ్చినట్టు ఉన్నారు. ఎందుకో నాకు అర్థం కాలేదు. LFP బ్యాటరీస్ బ్లేడ్ సెల్స్ తీసుకుంటున్నారు కాబట్టి మహీంద్రా గానీ, టాటా గానీ, MG గానీ దే ఆర్ చూసింగ్ టు గో విత్ 15 years అండ్ అన్లిమిటెడ్ కిలోమీటర్స్ ఆఫ్ వారంటీ అన్నది మహేంద్ర, టాటా వాళ్ళందరూ ఇస్తున్నారు. బట్ మారుతి వాళ్ళు మాత్రం 8 years అండ్ 1,60,000 1,80,000 వరకే ఎందుకు ఇస్తున్నారో నాకు అర్థం కాలేదు. అది మనకి లైఫ్ టైం ఇచ్చి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఈవీ ఓనర్స్ అందరూ కూడా కాన్షియస్ అయ్యేది 6 years కి 8 years కి బ్యాటరీ రిప్లేస్మెంట్ అందరూ అంటున్నారు కాబట్టి. సో మేబీ 15 years ఇచ్చి ఉంటే సరిపోయి ఉండేది. వన్ థింగ్ నాకు అర్థమైన విషయం ఏంటంటే ఈవీలో ఫిక్స్డ్ గ్లాస్ రూఫ్ ఇచ్చారు. చిన్న ఫిక్స్డ్ గ్లాస్ రూఫ్ ఎందుకు నాకు దే వెంట్ దట్ వే అన్నది నాకు అర్థం అవ్వలేదు అనమాట. మేబీ ఓపెన్ అయినా కూడా కొంచెం బాగుండేది, ఆర్ ఫుల్ రూఫ్ ఇచ్చేసినా ఓకే, బట్ దే చోస్ టు గో విత్ ఫిక్స్డ్ గ్లాస్ రూఫ్. ఐ డోంట్ నో వై. సో యా, దట్స్ అబౌట్ ద వెహికల్. ఫిట్ అండ్ ఫినిష్ వాస్ గుడ్, బిల్డ్ క్వాలిటీ వాస్ గుడ్, ఎవ్రీథింగ్ అ కార్ షుడ్ బి. అంటే కార్ ఉండాల్సిందే. అంటే ఇప్పుడు ఈవీస్ లో అన్ని ఈ స్క్రీన్లు 360 అవి అన్ని వచ్చేసాయి కానీ, బట్ యాజ్ అ కోర్ ఇట్ ఈస్ అ రియలీ గుడ్ కార్. ఈవీ కోసం ఎవరైనా ఆ బడ్జెట్ రేంజ్ లో మాత్రం ఉంటే 100% ఐ రికమెండ్ గోయింగ్ అండ్ టేకింగ్ అ టెస్ట్ డ్రైవ్. డీటెయిల్డ్ గా ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే మళ్ళీ వెళ్ళి ప్రతి ఫీచర్ ప్రతి డీటెయిల్ గా చేయడానికి ట్రై చేస్తాను. దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ దీస్ ఆర్ మై ఫస్ట్ ఇంప్రెషన్స్ అనమాట. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.